మనం మిర్రర్ అన్నమాట. చూడండి పెద్ద ఉంది ఇదైతే. ఇక్కడ మేము డ్రెస్ అయితే చూసుకోవచ్చు. చూడండి ఇదైతే చిన్న అన్నమాట. ఇక్కడ స్టూల్ అయితే ఉంది. ఇలా లేడీస్ మేకప్ చేసుకోవచ్చు. ఇది అయితే ఈ మిర్రర్ అయితే తెలుసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లాక్ ఉంది. ఇది ఇట్లా అంటే లాక్ అయిపోతుంది, బయటికి రాదు. ఇది ఇట్లా అంటే వస్తాయి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇట్లా అంటున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే లాక్ చేసేస్తున్నా. ఇదైతే మన బాత్రూమ్ అన్నమాట. చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది కూడా మిర్రర్. రాత్రిపూట పెట్టుకుంటే చల్లగాలి వస్తుంది ఫ్రెండ్స్ దీని లోపల నుంచి. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మన బాల్కనీ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా కూల్ ఎయిర్ వస్తాయి. మార్నింగ్ పూట ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటా. ఇప్పుడైతే ఇక్కడ ఏం కనిపించలేవు అంట. మేము ఎక్కడుంటాం అంటే మీకు లైవ్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ పిస్తా హౌస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అదైతే కనిపించదు, కానీ ఆడ పిస్తా హౌస్ కాడ అన్నమాట. సో ఆడ ముందర ఇల్లు ఇస్తాం కదా, అది కూడా ఒక యూట్యూబర్ వాళ్ళ ఇల్లే. అది మీకు చూపించాలంటే ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇదైతే యూట్యూబర్ మీరు చూస్తుండొచ్చు. ఆ బైక్ చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అయిపోతుంది. సో మీకు ఇంకా అర్థం అవ్వకపోతే నేను చెప్తా ఎవరో. మీకు తెలిసి ఉండొచ్చు, గోల్డెన్ గిఫ్ట్ 14 అనేది ఒక ఛానల్ ఉంది కదా, దానిలో iPhone 100 రూపీస్కి ఇస్తున్నారు. వాళ్ళే ఆ ఇంట్లో ఉంటారు. ఇంకా ఒకటి ఉన్నారు, శిక్ష వ్లాగ్స్ అని ఒకటి ఉంటుంది, మీరు టైప్ చేసి చూసుకోవచ్చు. వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. సో ఈ వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. వాళ్ళ గురించి మీకు చూపించాలంటే మా టార్గెట్ 70 సబ్స్క్రైబర్స్ అన్నమాట. 70 సబ్స్క్రైబర్స్ అయినారనుకో నేను ఖచ్చితంగా మీకు చూపిస్తా. ఆ ఇద్దరు సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు. సో వాళ్ళని చూపిస్తా. సో రాని ఫ్రెండ్స్, హోమ్ టూర్ అన్నమాట. సో ఈ వీడియోని అయితే ఇంతవరకు యూజ్ చేద్దాం. సో మీరు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము న్యూ అన్నమాట, మాకు ఇంకా తెలియవు. ఏమైనా మిస్టేక్స్ అలాంటి ఏమైనా ఉంటే మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అవును ఒక విషయం అయితే మర్చిపోయినా, కిచెన్ అయితే చూపించాలి. అదైతే చూపిస్తారా ఫ్రెండ్స్. ఇదైతే మా కిచెన్ అన్నమాట. సో ఇది చూడండి ఫ్రెండ్స్, సామ్సంగ్ కంపెనీ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఎదురుస్తుంది. చూడండి ఇలా వస్తువులు ఉన్నాయి. సో ఇదైతే రైస్ అన్నమాట, ఇది షుగర్, అన్ని డీటెయిల్ గా చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వెజిటేబుల్స్ స్టాండ్ అన్నమాట. ఇది కుర్చీ, కూర్చోడానికి కొంచెం సేపు. సో రాని ఫ్రెండ్స్, ఇదైతే కబోర్డ్స్ అన్నమాట. ఇదైతే మేము ఏమైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ నీళ్ళు పడితే ఇక్కడ చూడండి ఇది ఉంది. మేమైతే దీంతో ఫిల్టర్ చేసుకొని తాగుతాం నీళ్ళైతే. చూడండి ఫ్రెండ్స్, దీని లోపల అయితే మా కప్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి చూడండి. దీనిలో సగం అయితే ఈ సగం అయితే మాకు గిఫ్ట్ వచ్చినాయి బర్త్డే రోజు. సో కింద అయితే కొంచెం ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, టీ పెట్టుకోవడానికి కూడా ఉంది ఫ్యాన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గ్లాస్ ఉన్నాయి. ఇదైతే లైట్ పడుతుంది. ఇప్పుడైతే పని అవుతుంది, ఎందుకంటే నేను యూజ్ చేసి ఇది అయితే వర్క్ చేస్తుంది. సో అన్ని డీటెయిల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ప్లేట్స్ పెట్టుకున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే
చపాతీలు చేసుకోవడానికి ప్యాన్స్ ఉన్నాయి 2. ఆడేమో 2 డబ్బాలు ఉన్నాయి. సో ఈ కబోర్డ్లో అయితే కుక్కర్ ఉంది, ప్యాన్స్ పెద్దవి రైస్ చేసుకోవడానికి, ఇడ్లీ అవి ఉన్నాయి. ఇక్కడ ఏమో ఇవైతే చాయ్ చేసుకోవడానికి అనమాట. ఇది రైస్ చేసుకోవచ్చు. కొంచెం ఖాళీ డబ్బాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదైతే మేము బర్త్డే రోజు చాక్లెట్స్ పెట్టుకొని స్కూల్కి పోవడానికి అయితే ఉన్నాయి. సో ఇదైతే మా బాటిల్స్, మేము స్కూల్కి అటువంటివి తీసుకుపోతాము. ఇది మా అక్క అన్నమాట. సో ఇదైతే పింక్ కలర్, నాదైతే గ్రే కలర్ ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముడిది కూడా గ్రేనే, ఏమంటే కొంచెం వెరైటీ టైప్ అయితే ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇదైతే మైక్రోవేవ్. ఇదైతే మేము ఎప్పుడో యూజ్ చేస్తామని వేరే థింగ్స్ అయితే పెడుతున్నాము. ఇదైతే టిష్యూ నార్మల్ యూజ్ చేసేవి. సో రాండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే మేము కొత్తగా కొనుక్కున్న స్టవ్. ఇది చూడండి, ఇది ఎట్లా ఆన్ అవుతుంది అంటే దీనికి అది లైటర్ తీసుకొని ఇట్లా అవుతాకూడదు. దీన్ని అట్లా ఉంటాయి. ఇట్లా ప్రెస్ చేయాలి, కరెంట్ అయితే వస్తుంది. దీన్ని ఇట్లా తిప్పుతూనే అదైతే ఆన్ చేసి అయిపోతుంది. చూడండి మీరు కొంచెం సేపు ఇది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అదైతే ఆన్ అయిపోయింది. కరెంట్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే కూడా వచ్చి మళ్ళీ ఇట్లా తిప్పాలి. సో చూడండి, ఇలా స్లో అయితే ఉంది, ఇలా ఫాస్ట్ స్లో. ఇది కొంచెమే ఫ్లేమ్ ఇడిస్తుంది. ఇది ఎక్కువ ఫ్లేమ్ ఇడిచి తొందరగా అయితే బాయిల్ అవుతాయి ఈ వాటరు. సో ఇదైతే ఇలాంటి ఈరోజు మేము ఏం వంటకాలు చేసుకున్నాము చూపిస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కాకరకాయ ఫ్రై అయితే ఇదైతే రైస్ అన్నమాట. ఇందులో అయితే చపాతీ ఉంది, దాంతో పాటు అన్నము, చపాతీలోకి మటన్ ఫ్రై అయితే ఉంది, చూసుకోవచ్చు. చూడండి, దీనిలో వస్తువులు వేసుకున్నాము. దీనిలో అయితే షుగరు, పసుపు, మసాలా అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇదైతే ఎయిర్ తీసుకొని అవతల పైప్లా ఏడుస్తుంది. ఇది ఫస్ట్ అయితే మేము యూజ్ చేసేది చాయ్కి అవన్నీ యూజ్ చేస్తాం. సెకండ్ అయితే రైస్కి, దాల్కి అవన్నీ యూజ్ చేస్తాం. హార్డ్ ఎందుకంటే రోటీ అండ్ చపాతీ ఎక్కువ అది పొగ స్మోక్ అది బయటకి ఇస్తుంది. సో దానికోసం ఇది 3 అన్నమాట, ఎక్కువ తీసుకొని అవతల పంపిస్తుంది. ఇదైతే ఆన్ బటన్ అన్నమాట. దీనికి బటన్ అయితే ఇది ఫ్రెండ్స్, ఏమంటే ఇది ఆన్ చేస్తే ఇది కూడా ఆన్ అవుతాయి. 2 కనెక్షన్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఫుల్ వాటర్ ఉన్నాయని మీకు ఆన్ చేసి చూపించలేకపోతున్నా. కొంచెం సేపు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ప్రక్కన అయితే నొక్కేసిన ఆడైతే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఆన్ చేసేయాలి. ఇక్కడ లైట్ అయితే పెట్టుకోవచ్చు మేము. ఇది ఫస్ట్ చాయ్కి, ఈ సెకండ్ చూడండి సౌండ్ వస్తుంటుంది. సో సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది రైస్ తర్వాత హార్డ్ అయితే చపాతీ వంటి చపాతీ రోటీ అయితే తీసుకుంటాయి. ఎంత ఫాస్ట్ తీసుకుంటారంటే అది చేయికి అది తీసుకుంటున్నట్టు మన చేయికి పెట్టకూడదు. ఏమి ఇట్లా పెడితే కూడా తిన్నట్టు ఏం కాదు ఫ్రెండ్స్. ఇంకో ఒక కొత్త ఫ్యూచర్ అయితే సైడ్ ఉంటుంది. ఇట్లా పెట్టి ఇట్లా
సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. సో 70 సబ్స్క్రైబర్స్ అయినా అనుకో, నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నా 5